నూతన సంవత్సరం నూతన వధువుల కాలగర్భంలో కాలు పెట్టింది. అనగా 1952. ఈ నూతన సంవత్సరం సమయంలో సాయి రాఘవ నుండి ఒక చక్కని గ్రీటింగ్ కార్డు వచ్చింది. అందులో చక్కని పద్యాన్ని వ్రాసి పంపించారు. కోటి పూసలకొక్క కొలికి పలికే గాని నీటు మాటల కోటి నేరెడితడు. చచ్చి పుట్టుట మాన్పు చదువు వచ్చునే గాని చచ్చు విద్యలు రావు సాయికెప్పుడు. మనసిచ్చుకును ప్రేమ మాట ఆడునే గాని సాయి ఉపన్యాసమియలేడు. తన యథార్థత తాను తప్పకచను గాని ఎదటి తప్పుల బాబా ఎనలేడు. కళ్ళ కపటాలు తెలియని పిల్లవాడు ఎల్ల జీవుల తనవలే ఎంచువాడు. ఇట్టు మురీసు జన్మించినాడు పట్టుబడినాడు భక్తికి బాబాగాను. కోటి పూసలకొక్క కొల్కి పల్కే గాని నీటు మాటల కోటి నేరడితడు. చచ్చి పుట్టుట మాన్పు చదువు వచ్చునే గాని చచ్చు విద్యలు రావు సాయికెప్పుడు. మనసిచ్చుకొను ప్రేమ మాటలాడునే గాని సాయి ఉపన్యాసమీయలేడు. తన యథార్థత తాను తప్పక చనుగాని ఎదటి తప్పుల బాబ ఎన్నలేడు. కళ్ళ కపటాలు తెలియని పిల్లవాడు ఎల్లజీవుల తనవలె ఎంచువాడు. ఇట్టి మురీసు జన్మించినాడు పట్టుబడినాడు భక్తికి బాబగాను. ఆ పద్యంలో ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క మాట చదువుతూ ఉంటే హృదయం ద్రవించిపోయింది. కన్నీటితో అభిషేకించాం. హృదయ పీఠంపై ప్రతిష్ఠించుకున్నాం. తమ నిజ స్వభావాన్ని ప్రేమ స్వరూపాన్ని ఎంత ముద్దుగా మనకు అందించి అలరింపజేశారో నిజంగా అది ఎంత మాత్రం మాటలకు చిక్కేది కాదు. ఒక్కొక్క అక్షరం అమూల్యమైన ఆనంద సందేశం, ఒక్కొక్క పలుకు అమృతపు చిలుకు.